నమస్కారం వార్తలోకి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ఎంతో ప్రాశస్త్యం కలిగిన తిరుపతి తాతయ్యగుంట గంగ జాతరను ఘనంగా నిర్వహించేందుకు అధికారులు సిబ్బంది ప్రజలు అందరూ కలిసికట్టుగా కృషి చేయాలి పిలుపునిచ్చిన నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష కమిషనర్ మౌర్య కులగణనపై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సిపిఐ స్వాగతిస్తోంది స్పష్టం చేసిన సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఈ నెల 4న జిల్లా కేంద్రమైన చిత్తూరు పీవీకేఎన్ కళాశాలలో నిర్వహించనున్న నీట్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు ఆదేశం వార్తల్లోని వివరాలు కుల గణనపై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సిపిఐ స్వాగతిస్తున్నట్లు సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ స్పష్టం చేశారు తిరుపతి నగరంలోని బైరాగిపట్టణ సిపిఐ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు తిరుపతి నగరంలోని బైరాగిపట్టణ సిపిఐ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు రకరకాల పద్ధతిలో పెండింగ్ లో ఉన్న కులగణన అంశాలపైన ఇప్పటికైనా కేంద్రం దృష్టి సారించడం సంతోషించదగ్గ విషయం అన్నారు ఈ విషయంగా ప్రజా సంఘాలు బీసీ నేతలు రాజకీయపరమైన ఒత్తిళ్లు వచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం కులగణనకు అంగీకరించడం శుభ పరిణామమని అభిప్రాయపడ్డారు ఈ విషయంపై సోషల్ మీడియా కేంద్రంగా పలు రకాల అపోహలు అనుమానాలు విమర్శలు గుప్పిస్తున్నారని అయితే విషయంగా కొంత వేచి ఉండాలంటున్నారు కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగానైనా లోపాలున్నా ఆ విషయంగా పోరాటాలు చేద్దామని అప్పటి వరకు అంశబద్ధమైన సందేహాలను లేవనెత్తడం సరికాదన్నారు కులగణన అంశాన్ని ప్రతి ఒక్కరూ స్వాగతించి సానుకూలంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని ఆయన వ్యాఖ్యానించారు కులగణనపై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న వైఖరిని సిపిఐ స్వాగతిస్తా ఉంది ఇప్పుడు దాకా రకరకాల పద్ధతుల్లో పెండింగ్ పెట్టింది బీజేపీ గవర్నమెంట్ వాస్తవానికి ఇష్టం లేదు అయితే భారతదేశం మొత్తం మీద వచ్చినటువంటి ఒత్తిళ్లు రాజకీయ ఒత్తిళ్లు ప్రజల ఒత్తిళ్లు బీసీ సంఘాలు ఎస్సీ సంఘాల ఒత్తిళ్లు పెరిగాయి ఆ దెబ్బతో రాబోయే దెబ్బ కొడతామని చెప్పేసి ఇప్పుడు కులగణన మీద అంగీకరించారు అయితే అంగీకరించిన వరకు సంతోషం మేము స్వాగతం అవుతున్నాం టైం బౌండ్ పెట్టాలా కాల పరిమితి పెట్టి ఆ లోపల పరిష్కారం చేయాలి తప్ప కాల పరిమితి కూడా చేయడానికి వీల్లేదు అయితే దీని మీద సోషల్ మీడియాలో రకరకాల ధర్మ సందేహాలు ఏర్పరుస్తున్నారు ఇది చేస్తారా చేయరా చేస్తే ఏమి నష్టం వస్తుంది చేస్తే వినూత్న లాభం వస్తుంది అని అనవసరంగా అసంబద్ధమైన ప్రశ్నలు లేవనెత్తున్నారు ఇది కరెక్ట్ కాదు ఒక యజ్ఞం చేసేటప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి దాని అధిగమించుకుంటూ పోవాలి తప్ప భవిష్యత్తులో ఏమవుతుందో దాన్ని ఊహించుకొని ఇప్పుడు ఆటంకాలు పెట్టడం మొదలు పెడితే ఆ ఆటంకం సరిపోతుంది అందువల్ల ఎవరికి సస్పెన్షన్ అవసరం లేదు ఎక్కడ ఇబ్బంది వస్తే ఆ ఇబ్బంది ప్రజలు మళ్ళీ తిరిగి పోరాటం సాధిస్తారు అట్లా సాధించుకోవాలి తప్ప ఆ సాగనిప్పుడు చేయడం కరెక్ట్ కాదు ఇప్పుడు ఈ కుహన ప్రశ్నలు చేసే వాళ్ళందరూ కూడా నోరు మూసుకోండి దీన్ని స్వాగతించండి దీన్ని జయప్రదం చేద్దాం ఆ క్రమంలో ఎవరైనా బీజేపీ గవర్నమెంట్ కూడా రాజకీయం చేస్తే పోరాటానికి మనం సిద్ధంగా ఉందాం ఈ నెల 4న జిల్లా కేంద్రమైన చిత్తూరు పీవీకేఎన్ కళాశాలలో నిర్వహించనున్న నీట్ పరీక్షలను పగడ్బందీగా నిర్వహించాలని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు ఆదేశించారు పరీక్షలు జరగనున్న నేపథ్యంలో పరీక్షా కేంద్రాలను శుక్రవారం జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఎస్పీ మణికంఠ చందోలు తనిఖీలు నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లా కేంద్రమైన చిత్తూరులో పీవీకేఎన్ కళాశాల సావిత్రమ్మ కళాశాలలో పరీక్షలు నిర్వహించడం జరుగుతుందన్నారు ఇందుకోసం ప్రశ్న పత్రాలు పోలీసు బందోబస్తు మధ్య తీసుకుని పరీక్షా కేంద్రాలకు రావాలన్నారు సెల్ ఫోన్లు ఎలక్ట్రానిక్ పరికరాలు లోనికి అనుమతించేది లేదని ప్రశాంత వాతావరణంలో పరీక్షలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసుకోవాలని సంబంధిత అధికారులను జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు ఎంతో ప్రాశస్త్యం కలిగిన తిరుపతి తాతయ్యగుంట గంగ జాతరను ఘనంగా నిర్వహించుకునేందుకు అధికారులు సిబ్బంది ప్రజలు అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష కమిషనర్ మౌర్య పిలుపునిచ్చారు ఈ నెల 6 నుండి జరగనున్న గంగమ్మ జాతర నేపథ్యంలో గురువారం ఆలయంలో చేయాల్సిన ఏర్పాట్లను మేయర్ డాక్టర్ శిరీష కమిషనర్ మౌర్య నగరపాలక సంస్థ తుడా ఆలయ అధికారులతో కలిసి పరిశీలించారు ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ జాతరకు ఎంతో ప్రాశస్త్యం ఉందని అన్నారు అటువంటి జాతరను వైభవంగా నిర్వహించేందుకు అధికారులు అందరూ తన వంతు కృషి చేయాలని అన్నారు గంగమ్మను ముఖ్యమంత్రులు పెద్ద పెద్ద అధికారులు దర్శించుకుని సారి సమర్పించి మొక్కులు తీర్చుకున్నారని అన్నారు ఈ ఏడు కూడా అందరూ కలిసికట్టుగా జాతరను ఘనంగా నిర్వహిద్దామని అన్నారు కమిషనర్ మౌర్య మాట్లాడుతూ
జాతర వైశిష్ట్యాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రతి అధికారి సిబ్బంది అన్ని ఏర్పాట్లు పక్కాగా చేసేందుకు సహకరించాలని అన్నారు. ముఖ్యంగా భక్తులకు అవసరమైన తాగునీరు, పారిశుద్ధ్యంపై అధికారులు ఎక్కువ దృష్టి సారించాలని అన్నారు. నగరపాలక సంస్థ తుడా టీటీడీ చేయాల్సిన ఏర్పాట్లపై చర్చించి పక్కాగా చేయాలని అన్నారు. భక్తులకు మరుగుదొడ్లు, క్యూ లైన్లు ఉండేలా చూడాలని అన్నారు. ఏర్పాట్లలో ఎటువంటి పొరపాట్లకు తావు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఈ పరిశీలనలో ఆలయ ఈవో జయకుమార్, నగరపాలక సంస్థ తుడా సూపరింటెండెంట్ ఇంజనీర్లు శ్యామ్ సుందర్, కృష్ణారెడ్డి, మున్సిపల్ ఇంజనీర్ తులసి కుమార్, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, డిఈ రాజు, రెవెన్యూ ఆఫీసర్ సేతు మాధవ్, టీటీడీ తుడా నగరపాలక సంస్థ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. స్టార్ట్ అవుతుంది కాబట్టి దానికి సంబంధించిన అరేంజ్మెంట్స్ చూసుకోవడానికి వచ్చి విజిట్ చేయడం జరిగింది. దీని ముందు ఒక కోఆర్డినేషన్ మీటింగ్ కలెక్టర్ గారు పెట్టి ఎవరు ఏం చేయాలి, టీటీడీ, కార్పొరేషన్ అండ్ తుడా అండ్ ఆల్సో ఇక్కడ గంగమ్మ టెంపుల్ సంబంధించి ఏం చేయాలనేది బ్రీఫ్గా చెప్పారు. సో దాని తర్వాత ఇప్పుడు ఇది ఫస్ట్ విజిట్. ఈ విజిట్లో మనం శానిటేషన్ పరంగా అండ్ ఆల్సో వాటర్ సప్లై, టాయిలెట్స్ అండ్ అదర్ అరేంజ్మెంట్స్ సో చేయడం గురించి ఈ విజిట్ కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టుకొని టీటీడీ వాళ్ళు ఏం చేయాలి, కార్పొరేషను టుడా వాళ్ళు ఏం చేయాలి అనేసి ఒక కోఆర్డినేషన్ మీటింగ్ కూడా పెట్టుకోవడం జరుగుతుంది. అలాగే రెవెన్యూ అండ్ పోలీస్ వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకొని ఏ ఇష్యూ లేకోకుండా, భక్తులకు కూడా ఏ ఇబ్బంది లేకోకుండా అరేంజ్మెంట్స్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ మనందరికీ తెలుసు, తిరుపతి చుట్టూ ఉన్న గ్రామాల్లో ఆల్రెడీ జాతరలు స్టార్ట్ అయినాయి. సో ఇక రాబోయే జాతర మనదే కాబట్టి తిరుపతిలో సో కార్పొరేషన్ తరఫున ఇవాళ కమిషనర్ శ్రీమతి మౌర్య ఐఏఎస్ గారు, అలాగే అందరం కూడా అంటే ఆఫీషియల్స్ అందరం కూడా ఇవాళ ఈవో గారితో ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. అంటే ప్రతి సంవత్సరము మున్సిపల్ కార్పొరేషన్ జాతర టైంలో చాలా ప్రముఖ పాత్ర వహిస్తుంది. ఎందుకంటే తాగునీటి సప్లై కానీ, అట్లాగే కంటిన్యూస్ ట్యాంకర్స్తో సప్లై చేయడము, అట్లాగే శానిటేషన్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఆ వారం రోజుల కోసం సరిపడంత స్టాఫ్ శానిటేషన్ అవసరమైతే బయట నుంచి తెప్పించుకొని వాళ్ళకు షిఫ్ట్లు పెట్టి శానిటేషన్కి ఎక్కడ ఇబ్బంది లేకుండా చూసుకోవడం ప్రధాన బాధ్యత కార్పొరేషన్. సో ఇవాళ అట్లాగే టీటీడీని ఇన్వాల్వ్ చేస్తూ, తుడా వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తూ జాతరని మరింత వైభవంగా ఈ సంవత్సరం జరుపుకునే విధంగా ప్రతి ఒక్కరం కూడా మనమందరం మన బాధ్యత, తిరుపతి ప్రజలకు కూడా ప్రతి ఒక్కరు కూడా బాధ్యతాయుతంగా ఈ జాతరని సెలబ్రేట్ చేసుకొని గంగమ్మ ఆశీస్సులు పొందాలని మనసారా కోరుకుంటున్నాను. తిరుపతి గ్రామ దేవతగా భక్తుల కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి సోదరిగా నిత్య పూజలు అందుకుంటూ పిలిస్తే పలికే శ్రీ తాతయ్యగుంట గంగమ్మ తల్లి జాతర ఈ నెల 6వ తేదీ నుంచి ప్రారంభం కాబోతున్నందున పరిమిత సంఖ్యలో స్థానికులతో కలిసి ఫెస్టివల్ కమిటీని వెంటనే ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వానికి బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. తిరుపతి గంగ జాతరను ఇప్పటికే రాష్ట్ర పండుగ, స్టేట్ ఫెస్టివల్గా ప్రకటించినందున అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు దేవాదాయ శాఖ, టీటీడీ, పోలీస్, నగరపాలక సంస్థ, తుడా ఇతర శాఖల అధికారుల సమన్వయంతో ఆలయ ప్రాంగణంతో పాటు అనుబంధ ఆలయాల వద్ద భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా పనులు ముమ్మరంగా జరుగుతున్నాయన్నారు. గంగమ్మ ఆలయ ప్రాంగణంలో జరుగుతున్న నిర్మాణాలపై ఉన్నత అధికారుల నిరంతర పర్యవేక్షణ ఉండాలని, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు ఆస్కారం లేకుండా నాణ్యతా ప్రమాణాలను తూచా తప్పకుండా పాటించేలా చర్యలు చేపట్టాలన్నారు. తెలంగాణలో జరిగే సమ్మక్క సారేక జాతర తరహాలో గంగమ్మ జాతర నిర్వహిస్తారని, మన రాష్ట్రంలోని అన్ని జిల్లాలతో పాటు పక్క రాష్ట్రాల నుంచి వచ్చే అమ్మవారి భక్తులు సైతం తిరుపతి జాతరలో వివిధ వేషధారణలతో అమ్మవారికి మొక్కులు తీర్చుకోవటం ఆనవాయితీ అన్నారు. గంగమ్మ జాతర జరిగే వారం రోజుల పాటు స్థానికులకు, సామాన్య భక్తులకు మొదటి ప్రాధాన్యత కల్పిస్తూ ప్రత్యేక క్యూలైన్ల ద్వారా దర్శనం ఏర్పాట్లు చేయాలన్నారు. గంగ జాతరకు విచ్చేసే వివిధ పార్టీల రాజకీయ నాయకులు, ప్రముఖులు, ఉన్నత అధికారులు, వీఐపీల కోసం ప్రతిరోజు ప్రత్యేకంగా కొంత సమయాన్ని కేటాయించాలని, ఎక్కువ సమయాన్ని సామాన్య భక్తులకు దర్శన భాగ్యం కల్పించాలన్నారు. గంగమ్మ ఆలయ ప్రాంగణంతో పాటు తుడా మైదానంలో భక్తులు పొంగలు పెట్టుకునే విధంగా మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. గంగ జాతరలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన నిఘాను ఏర్పాటు చేయాలని, ఎండ వేడిని తట్టుకునేలా భక్తుల సౌకర్యార్థం జర్మన్ షెడ్లు, చలవ పందిళ్లు, మంచినీటి సౌకర్యం, ఫస్ట్ ఎయిడ్ సెంటర్, ట్యాంకర్ల ద్వారా రోడ్లపై నీళ్లతో తడపడం లాంటివి చేపట్టాలన్నారు. తిరుపతిలోకి ప్రవేశించే అన్ని ముఖద్వారాల వద్ద భక్తులకు స్వాగతం పలుకుతూ గంగమ్మ చిత్రపటాలతో ఆర్చీలు ఏర్పాటు చేసి ఆధ్యాత్మిక నగరంలో పండుగ వాతావరణం తీసుకురావాలని టీటీడీ, దేవాదాయ శాఖ అధికారులకు నవీన్ విజ్ఞప్తి చేశారు.
కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి తిరుమల శ్రీవారికి సోదరిగా, తాతయ్యగుంట గంగమ్మ తల్లిగా, పిలిస్తే పలికే గ్రామ దేవతగా, నిత్యం తిరుపతి ప్రజల పూజలు అందుకుంటున్నటువంటి శ్రీ తాతయ్య గుంట గంగమ్మ తల్లి జాతర 6వ తేదీ నుంచి ప్రారంభం కాబోతోందండి. ఈరోజు రాష్ట్ర పండుగగా ప్రకటించిన కారణంగా టీటీడీ, నగరపాలక సంస్థ, పోలీసు, తుడా ఇలా అన్ని విభాగాల సమన్వయంతో, దేవాదాయ శాఖ సహకారంతో అత్యద్భుతంగా ఆలయ ప్రాంగణంలో ఏదైతే పెండింగ్ పనులున్నాయో అవన్నీ కూడా యుద్ధ ప్రాతిపదికన రాత్రింపగళ్ళు కష్టపడి చేస్తున్నారు. నేను ఒక స్థానికుడిగా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. అక్కడ అత్యవసరంగా జరుగుతున్నటువంటి పనులలో నాణ్యతా ప్రమాణాలు పాటించండి. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని శాఖల ఉన్నతాధికారుల సమన్వయంతో పనులు చాలా నాణ్యతతో కూడినటువంటి పనులు నిర్వహించాలని చెప్పి కోరుకుంటున్నాను. ఎందుకంటే మన రాష్ట్రం నుంచే కాకుండా తమిళనాడు, కర్ణాటక నుంచి కూడా, ఇతర జిల్లాల నుంచి కూడా వేలాది మంది ప్రతినిత్యం వారం రోజుల పాటు జరిగే జాతరలో పాల్గొనేదానికి, వివిధ వేషాలు వేసుకొని అమ్మవారికి మొక్కులు తీర్చుకునేదానికి భక్తులు వస్తూ ఉంటారు. కాబట్టి దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు చేయాలని చెప్పని నేను కోరుకుంటున్నా. ముఖ్యంగా స్థానికులకు, సామాన్య భక్తులకు గంగమ్మ జాతర దర్శన భాగ్యం ప్రత్యేక క్యూ లైన్ల ద్వారా ప్రత్యేక సమయాలను కేటాయించి దర్శన భాగ్యం కల్పించాలని చెప్పని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. భక్తులకు అందిస్తున్న సేవలు, సౌకర్యాలపై అభిప్రాయాలు తెలుసుకునేందుకు టీటీడీ వాట్సాప్ స్కానర్ ఏర్పాటు చేసింది. తిరుమల తిరుపతిలో పలుచోట్ల QR కోడ్ను అందుబాటులో ఉంచింది. భక్తులకు అందిస్తున్న సేవలు, సౌకర్యాలపై అభిప్రాయాలు తెలుసుకునేందుకు టీటీడీ వాట్సాప్ స్కానర్ ఏర్పాటు చేసింది. తిరుమల తిరుపతిలో పలుచోట్ల QR కోడ్ను అందుబాటులో ఉంచింది. మొబైల్తో స్కాన్ చేస్తే వాట్సాప్లో టీటీడీ అభిప్రాయ సేకరణ పేజీ ఓపెన్ అవుతుంది. భక్తులు తమ పేరుతో పాటు తమ అభిప్రాయాలు నమోదు చేయాలి. వివిధ విభాగాలైన అన్నప్రసాదం, శుభ్రత, కళ్యాణకట్ట, లడ్డు ప్రసాదం, లగేజీ, దర్శన అనుభవం, క్యూ లైన్, గదులు మొదలైనవి ఎంచుకోవాలి. అనంతరం అభిప్రాయం తెలిపేందుకు టెక్స్ట్ లేదా వీడియో ఫార్మెట్ను ఎంచుకోవచ్చు. టీటీడీ సేవలు ఎలా ఉన్నాయి అన్నది ఆప్షన్ను అందుబాటులో ఉంచింది. ఉత్తమం, సగటు, మరింత మెరుగుదల అవసరం లేదా బాగాలేదుగా రేట్స్ చేయాల్సి ఉంటుంది. భక్తులు తమ అభిప్రాయాన్ని గరిష్టంగా 600 అక్షరాల పరిమితిలో టైప్ చేయవచ్చు లేదా వీడియోగా అప్లోడ్ చేయవచ్చు. అభిప్రాయం సమర్పించిన వెంటనే మీ అభిప్రాయం విజయవంతంగా నమోదు చేయబడుతుంది. మీ విలువైన ఫీడ్బ్యాక్కు ధన్యవాదాలు అనే ధృవీకరణ సందేశం వస్తుంది. భక్తుల నుండి అందిన అభిప్రాయాలను టీటీడీ యాజమాన్యం పరిగణలోకి తీసుకుని సేవల ప్రమాణాన్ని పెంచేందుకు తగిన చర్యలు చేపడతామని టీటీడీ వెల్లడించింది. నేను ఎప్పుడు చూడలేదు, అంటే మన ఇక్కడికి వచ్చేది లేదు కదా. చెరుకు పండించే రైతులకు కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర పెంచి తీపి కబురు చెప్పిందని చెరుకు అభివృద్ధి మండలి కమిషనర్ జాన్ విక్టర్ తెలిపారు. శుక్రవారం చిత్తూరులోని తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో 5,600 హెక్టార్లలో చెరుకు సాగు రైతులు చేపడుతున్నారని తెలిపారు. ప్రభుత్వం రాయితీలు మంజూరు చేయడం జరిగిందని పేర్కొన్నారు. 9.5% రికవరీ ఉన్న మెట్రిక్ టన్ను చెరుకు 3,250 రూపాయలు మద్దతు ధర ప్రకటించినట్లు తెలిపారు. 8.1% జిల్లాలో రికవరీ రేటు ఉన్నట్లు తెలిపారు. ఈ శాతం పెరగాల్సిన అవసరం ఉందని, నాణ్యమైన చెరుకు తయారీకి సాలుకు మధ్య 4 అడుగుల స్థలం ఇచ్చి చెరుకు మొక్కలు నాటుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకోసం ఫ్యాక్టరీ యాజమానులు ఎకరాకు 10,000 రూపాయలు అందించడం జరుగుతుందన్నారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకుని విస్తారంగా చెరుకును పండించి అత్యధికంగా అభివృద్ధి సాధించాలని జాన్ విక్టర్ తెలిపారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా చెరుకు రైతులందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను. నేను జాన్ విక్టర్, డిప్యూటీ కేఎన్ కమిషనర్ మాట్లాడుతున్నాను. ఈ 2025-26 గానుగాడే సంవత్సరానికి చెరుకు మద్దతు ధర అంటే ఫెయిర్ అండ్ రెమ్యునరేటివ్ ప్రైస్ని సెంట్రల్ గవర్నమెంట్ క్యాబినెట్ అప్రూవ్ చేయడం జరిగింది. వారు 9.5% రికవరీ వరకు 3,290 రూపాయల 50 పైసలు పర్ మెట్రిక్ టన్ని ఎఫ్ఆర్పిగా నిర్ణయించడం జరిగింది. ఆ 9.5% పైన వచ్చినటువంటి ప్రతి 0.1% రికవరీకి కూడా 34 రూపాయల 60 పైసలు అడిషనల్గా ఇచ్చేదానికి చెరుకు ధరని నిర్ణయించడం జరిగింది. ఆ విధంగా చూసుకుంటే మన చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి ఎస్ఎన్జే షుగర్స్ లాస్ట్ ఇయర్ 8.15 రికవరీ రికార్డ్ చేసింది. కాబట్టి మన చిత్తూరు జిల్లా రైతులందరికీ కూడా ఎఫ్ఆర్పి 3,290 రూపాయల 50 పైసలుగా వస్తుందని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తున్నాను. తర్వాత ఇంకొక ముఖ్యమైనటువంటి
విన్నపం రైతులందరికీ ఏంటంటే ఈ జూన్ జూలై నుంచి వచ్చేటువంటి ప్లాంటింగ్ సీజన్లో కొత్తగా ప్లాంటేషన్ చేసే వాళ్ళందరూ కూడా ఎక్కువగా వైడర్ స్పేసింగ్ అంటే 4.5 అడుగుల స్పేసింగ్ కానీ రోడ్ టు రోడ్ కానీ పెట్టుకుంటే దాంట్లో డ్రిప్ ఇరిగేషన్ పెట్టేదానికి కానీ ఇంటర్ కల్టివేషన్ ఆపరేషన్స్ ఈజీగా చేసుకునేదానికి కానీ బాగుంటుంది. తర్వాత ఈ మధ్యకాలంలో మనకు లేబర్ కొరత ఎక్కువైపోయింది. అందువల్ల మెకనైజేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ విషయం. ఫార్మింగ్లో మెకనైజేషన్ చేసుకోవాలంటే ఖచ్చితంగా వైడర్ స్పేసింగ్ ఉండాలి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వైడర్ స్పేసింగ్లోనే చెరుకు నాటాలని చెప్పి, తర్వాత ఫ్యాక్టరీ వాళ్ళు సప్లై చేసినటువంటి ఈ 233 వెరైటీ కానీ 8632 కానీ ఇవన్నీ కూడా మంచి వెరైటీలు, ఇంకా 4-5 వెరైటీలు కూడా వాళ్ళు తీసుకొస్తూ ఉన్నారు. సీడ్లింగ్స్ కూడా తయారు చేసి ఇస్తూ ఉన్నారు. కాబట్టి వాటన్నిటిని ఉపయోగించుకొని వైడర్ స్పేసింగ్లోనే మీ కొత్త ప్లాంటేషన్ చేయాలని చెప్పి మనవి చేస్తున్నాను. మరియు ఫ్యాక్టరీ వాళ్ళు అనౌన్స్ చేసిన విధంగా వైడర్ స్పేసింగ్ కొత్త వెరైటీలు ఇచ్చినప్పుడు ఎకరాకి 10,000 రూపాయలు వాళ్ళు ఇస్తామని అనౌన్స్ చేశారు. అది కూడా వస్తూ ఉంది. కాబట్టి దాన్ని ఉపయోగించుకోండి. తర్వాత ట్రాన్స్పోర్ట్ సబ్సిడీ రెగ్యులర్గా మనకు ఇస్తున్నారు. కాబట్టి ఇటువంటివన్నీ కూడా ఉపయోగించుకొని మన జిల్లాలో చెరుకుని ఎక్కువగా సాగు చేసి లబ్ధి పొందాలని చెప్పి రైతులందరికీ నేను మనవి చేస్తున్నాను. తిరుమల శ్రీవారిని వారాహి ప్రొడక్షన్స్ అధినేత సాయి కొరపాటి దర్శించుకున్నారు. ఈ రోజు ఉదయం తిరుమల శ్రీవారిని వారాహి ప్రొడక్షన్స్ అధినేత సాయి కొరపాటి దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు సాదర స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితుల వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి వస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. వేసవి కాలంలో దాహంతో ప్రజలు ఎవరు ఇబ్బందులు పడకుండా ఉండాలనే ఉద్దేశంతో తిరుపతి జిల్లా వ్యాప్తంగా చలివేంద్రాలు ఏర్పాటు చేశామని తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాజాగా తిరుపతి బస్టాండ్ సమీపంలోని పూర్ణకుంభం పోలీస్ అవుట్ పోస్ట్ పక్కన చలివేంద్రాన్ని ఎస్పీ ఏర్పాటు చేశారు. అక్కడ ఉన్న పోలీసు సిబ్బందితో పాటు స్థానికంగా ఉన్న ఆటో డ్రైవర్లు ప్రారంభోత్సవానికి విచ్చేశారు. తొలి రోజు కావడంతో మజ్జిగ ప్యాకెట్ స్వీట్లను ప్రజలతో పాటు ఆటో డ్రైవర్లకు ఎస్పీ అందించారు. ఆటో డ్రైవర్ల సమస్యలను ఎస్పీ అడిగి తెలుసుకున్నారు. ప్రతి ఒక్కరూ పోలీసు నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించాలన్నారు. లౌడ్ స్పీకర్స్ పెట్టి ప్రజలను ఇబ్బంది కలిగించవద్దన్నారు. ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తే చట్టపరమైన చర్యలు తప్పవన్నారు. వేసవి కాలంలో ప్రజలెవరూ దాహానికి ఇబ్బందులు పడకుండా ఉండాలంటే చలివేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. పోలీస్ స్టేషన్స్ వద్ద చలివేంద్రాలు ఏర్పాటు చేయడంతో పాటు జంతువులకు పక్షులకు కూడా మంచినీటిని ఏర్పాటు చేయాలన్నారు. ఇదిలా ఉండగా తిరుపతి ట్రాఫిక్ పోలీసులు వినూత్నమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. చలివేంద్రం వద్ద పోలీస్ అవుట్ పోస్ట్ లో ప్రజలకు అవగాహన కల్పించే వివిధ రకాలైన అనౌన్స్మెంట్ ను ఏర్పాటు చేశారు. హెల్మెట్ ధరించుకోండి, మీ ప్రాణాలని కాపాడుకోండి, నో పార్కింగ్ నో ఎంట్రీ ఉన్న చోట వాహనాలను నిలపరాదు, నడపరాదు, ట్రాఫిక్ సిగ్నల్స్ ను తప్పనిసరిగా పాటించాలని, బస్ స్టాప్, రోడ్డు జంక్షన్, రైట్ కార్నర్ వద్ద జీపు ట్యాక్సీలను నిలపరాదని, జీపులో ట్యాక్సీలలో రేడియో కానీ స్టీరియో కానీ సౌండ్ సిస్టమ్ పెట్టడం మంచిది కాదని, డ్రైవింగ్ చేస్తూ మత్తు పదార్థాలు సేవించి వాహనాలు నడపరాదని ఇలాంటి అనేకమైన సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ రవి మనోహరాచారి, ట్రాఫిక్ డీఎస్పీ రామకృష్ణాచారి, డీఎస్పీ భక్తవత్సలం, తిరుపతి టౌన్ సంజీవ్ కుమార్, ట్రాఫిక్ సిఐ మరియు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు జగద్గురువులు ఆది శంకరాచార్యుల వారు ఉద్భవించినటువంటి పరమ పవిత్రమైన రోజు. అదే కాకుండా సాక్షాత్ ఆదిశేషుడు స్వరూపమైన భగవద్ రామానుజాచార్యుల వారు ఉద్భవించిన పరమ పవిత్రమైన ఈ రోజున రాముల వారి దక్షిణ మాడవీధిలోని ఆధ్యాత్మిక సేవా కేంద్రం వద్ద శ్రీ జగద్గురువులు ఆది శంకరాచార్యుల వారు మరియు భగవద్ రామానుజాచార్యుల వారి చిత్రపటాలకు పూజా కైంకర్యాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సభ్యులకు మరియు భక్తులకు ఫలప్రసాద వితరణ గావించారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ రంగస్థలి కళాకారుల సంఘం అధ్యక్షులు గుండాల గోపీనాథ్ రెడ్డి, తొండవనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, విరూపాక్ష కుమార్ రెడ్డి, బాలరామయ్య, రామలక్ష్మి, రాజశేఖర్ రెడ్డి, కొట్టే సుబ్రహ్మణ్యం రెడ్డి, బ్రాహ్మణ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ క్యాషియర్ హారిక, ఆఫీస్ అసిస్టెంట్ లీలావతి, సభ్యులు లక్ష్మి, చిగోరా ఆధ్యాత్మిక సేవా కేంద్రం సభ్యులు అమరవాది శ్రీనివాసమూర్తి, తెలుగుదేశం పార్టీ బ్రాహ్మణ సాధికార సమితి రాష్ట్ర సభ్యులు చిత్రపు హనుమంతరావు పాల్గొని ఈ సమతామూర్తుల చిత్రపటాలకు పుష్పాంజలి ఘటించారు. ఈరోజు
తిరుపతిలోని రాములవారి దక్షిణమాడవిలోని చికోర ఆధ్యాత్మిక సేవా కేంద్రంలో రాయలసీమ రంగస్థల కళాకారులు మరియు బ్రాండింగ్ కోఆపరేటివ్ ప్రొటెక్టివ్ సభ్యులు సంయుక్త ఆధ్వర్యంలో భగవద్ రామానుజాచార్యుల జయంతి మరియు ఆది శంకరాచార్యులైనటువంటి శంకర భగవత్పాదుల యొక్క జయంతి కార్యక్రమాన్ని ఇక్కడ ఘనంగా నిర్వహించుకుని వారి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఈ హిందూ సాంప్రదాయాన్ని పాటించే ప్రతి ఒక్కరూ కూడా వారిని ప్రాతస్మరణంగా భగవత్ శంకరాచార్యుల వారిని రామానుజాచార్యుల్ని స్మరించుకోవాలని కోరుకుంటూ అందరికీ కూడా వారి అనుగ్రహం సద్గురువుల అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ తిరుపతి కాశీపెంట్ల హెరిటేజ్ సమీపంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 2 మృతి చెందగా 4 తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం రుయా ఆసుపత్రికి తరలించారు. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం కాశీపెంట్ల హెరిటేజ్ సమీపంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 2 మృతి చెందారు. మృతులు బెంగళూరుకు చెందిన కర్రేగౌడ మరియప్ప నూతనగా గుర్తించారు. బెంగళూరు నుంచి స్వామి దర్శనార్థం కోసం తిరుపతికి కారులో వస్తూ ఉండగా ఈ ఘటన చోటు చేసుకుంది. వేగంగా వస్తూ అదుపు తప్పి డివైడర్ను ఢీకొని కారు బోల్తా పడింది. ఈ ఘటనలో శాంతమ్మ, సౌమ్య, మంజునాథులకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం రుయా ఆసుపత్రికి తరలించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న చంద్రగిరి పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మేడే అనగానే గుర్తుకొచ్చేది 8 గంటల పనిదినం. కార్మిక హక్కులు గాని నేడు 8 గంటల పని విధానానికి తూట్లు పొడిచి 12 గంటల పని విధానం తీసుకురావడానికి పార్లమెంటులో ఎటువంటి చర్చ జరపకుండా పార్లమెంటులో 10 నిమిషాల్లో చట్టం చేశారు. ఉద్యోగ కార్మికుల హక్కులు కాపాడటానికి ఉన్న 44 చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లను ప్రవేశపెట్టారు. ఈ విధానాల ద్వారా భవిష్యత్తులో సంఘం పెట్టుకోవడానికి కూడా అనేక అవరోధాలు కలగనున్నాయి. ఇప్పటికే ఓల్డ్ పెన్షన్ స్కీమ్ను రద్దు చేసి సిపిఎస్ విధానాన్ని అమలు చేసి లక్షలాది మంది కార్మికుల హక్కులు కాలరాస్తున్నారని, ఈ విధానాలను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ఉద్యోగులు పోరాడుతున్నారని అన్నారు. ఓల్డ్ పెన్షన్ స్కీమ్లో అనేక మార్పులు తీసుకుని వస్తున్నారని, అందులో ప్రస్తుతం పదవి విరమణ పొందుతున్న ఉద్యోగులకు పిఆర్సీలు వచ్చినప్పుడు పే రివిజన్ జరిగేది. భవిష్యత్తులో ఏ బేసిక్ పేతో పదవి విరమణ పొందుతున్నారో అందుకు డిఏలు ఇవ్వడం మినహా పిఆర్సీలు ఇవ్వరని, ఇలాంటి అనేక హక్కులను కోల్పోబోతున్నామని అన్నారు. పర్మనెంట్ ఉద్యోగుల స్థానంలో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానం ద్వారా ఉద్యోగ భద్రత లేకుండా అనేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఈ విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు మే 20న సమ్మెకు పిలుపునిచ్చారని తెలిపారు. కావున మనం కూడా మద్దతు పలికి మన హక్కులను కాపాడుకోవటమే నేటి కర్తవ్యంగా ఆ దిశగా ఉద్యోగులు చైతన్యవంతులు కావాలని కోరుతున్నామన్నారు. తిరుపతి గరుడ వారధిపై బర్త్డే పార్టీ బైక్ రేసులు జరుగుతున్నాయని పత్రికా ప్రతినిధులు ఇచ్చిన సమాచారం మేరకు గరుడ వారధిపై 5 సోలార్ సీసీ కెమెరాలు అమర్చడం జరిగింది. కంట్రోల్ రూమ్ నుండి వచ్చిన సమాచారం మేరకు గరుడ వారధిపై బర్త్డే పార్టీ చేసుకుంటున్న యువతీ యువకులను సోలార్ సీసీ కెమెరా ద్వారా పోలీసులు గుర్తించారు. నిన్న రాత్రి 2 యువతులు, 1 యువకుడు గరుడ వారధిపై బర్త్డే పార్టీ చేసుకుంటున్నది సోలార్ సీసీ కెమెరాలో మేము గమనించామని తెలిపారు. కంట్రోల్ రూమ్ నుండి గరుడ వారధి పైన బర్త్డే పార్టీ చేసుకుంటున్న యువతులను 1 యువకుడు సోలార్ సీసీ కెమెరా నుండి వచ్చిన పోలీసు సైరన్ వేయటంతో పాటు మా పోలీసు సిబ్బందిని పంపామని అన్నారు. బర్త్డే పార్టీ చేసుకుంటున్న వాళ్ళు సోలార్ సీసీ కెమెరాల నుండి వచ్చిన పోలీస్ సైరన్ విని అక్కడ నుండి బైక్ పై వెళ్లి పారిపోయారని అన్నారు. బర్త్డే పార్టీ చేసుకుంటున్న వాళ్ళు సోలార్ సీసీ కెమెరాల నుండి వచ్చిన పోలీస్ సైరన్ విని అక్కడ నుండి బైక్ పై వెళ్లిపోయారని తెలిపారు. వెంటనే మా పోలీసు సిబ్బందిని ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించామని అన్నారు. అంతేకాకుండా గరుడ వారధిపై ఆగి ఉన్న ఆటోను అక్కడ నుండి పంపించారని అన్నారు. గరుడ వారధిపై ఎలాంటి బర్త్డేలు చేసుకోరాదని యువతీ యువకులకు పోలీసు వారు విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. ఎప్పుడు గరుడ వారధి మీద పుట్టినరోజు వేడుకలు చేసుకోవద్దన్నారు. వాహనాలు వేగంగా వస్తాయని, మీరు పుట్టినరోజు చేసుకునే ఉత్సవంలో వస్తున్న వాహనాలను గమనించుకోరని అన్నారు. ఏదైనా ప్రమాదం జరిగితే అది మీ కుటుంబ సభ్యులకు తీరని నష్టం కలిగిస్తుందని గమనించగలరని అన్నారు. అంతేకాకుండా గరుడ వారధి పైన ఏ ఒక్క వాహనం నిలుపుదల చేయవద్దని తిరుపతి పోలీసులు వారు విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎంతో ప్రాశస్త్యం కలిగిన తిరుపతి తాతయ్యగుంట గంగ జాతరను ఘనంగా నిర్వహించేందుకు అధికారులు, సిబ్బంది, ప్రజలు అందరూ కలిసికట్టుగా కృషి చేయాలి. పిలుపునిచ్చిన నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష, కమిషనర్ మౌర్య. కులగణనపై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సిపిఐ స్వాగతిస్తోంది. స్పష్టం చేసిన సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ. ఈ నెల 4న జిల్లా కేంద్రమైన చిత్తూరు పీవీకేఎన్ కళాశాలలో నిర్వహించనున్న నీట్ పరీక్షలను
పకడ్బందీగా నిర్వహించాలి. చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు ఆదేశం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.